మొత్తానికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. నిన్ననే కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి అని చెప్పి అన్ని కేటగిరీలలో ఛాన్సెస్ ఇస్తాను. ఆల్రెడీ డిస్కషన్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరిని నిలిపెట్టాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరికి ఎంత దాయిపోయాలి, ఏ వాడకి ఎంత పెట్టాలి, బడ్జెట్ ఎంత, అన్ని లెక్కలు కూడా జరుగుతున్నాయి. ఇక రేపేళ్ళుండే ప్రచారాలు కూడా వస్తారు. కానీ ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి ఇట్లా పెన్ను పేపర్ తీసుకొని ఏ నుంచి జెడ్ దాకా రాయొచ్చా అని అడుగురు. ఫస్ట్ వానికి మినిమం నాలెడ్జ్, చదువు ఉన్నోళ్ళకే మీరు ఛాన్స్ ఇవ్వండి. రాజకీయాల్లో సీనియారిటీ కావాలంటారు, తప్పులేదు. కానీ సీనియారిటీతోని మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి. మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఫామ్ ఏడుంటది, ఆ ఫామ్ ఎట్లా నింపాలి అని అడిగితే సమాధానం చెప్పేంతనన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఇదివరకు సీనియర్లు చేసిన అరాచకాలని మనకు చాలు. ఇప్పుడనే జర చదువుకున్నోనికి, చదువచ్చినోనికి, మినిమం బేసిక్ సెన్స్ ఉన్నోనికి ఛాన్స్ ఇర్రి. సర్పంచ్ ఎలక్షన్లలో కుప్పలు కుప్పలు ఖర్చు పెట్టి మొత్తం తాగుడుకు, తినుడుకు ధూమ్ ధామ్ హవా నడిచింది. గెలిచిన వాళ్ళు ఇప్పుడు వాడు పోసిన మందు మీరు ఉచ్చబోతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగతా రోజులన్నీ వాళ్ళు చేసే అరాచకాలని మీరు చూసుకుంటా ఉండాలి. అదంటే విలేజ్లలో పోనీర్రి. ఇప్పుడన్నా మున్సిపాలిటీ ఏరియాలన ఈ మందుకి, ఈ దావతులకి అలవాటు పడకుండా మినిమం చదువుకున్న ఛాన్స్ చేయండి. ఆ తాగి మీరు ఓట్లేస్తున్నారు, ఉచ్చబోతే పోతుంది అది. సో ఆలోచించండి. ఎవ్వరు ప్రచారానికి వచ్చినా కూడా ఓ పెన్ను పేపర్ ముందడ పెట్టుండి ఏబీసీలు రాయమని చెప్పుండి. మినిమం సంతకం పెట్టేంత వానికి నాలెడ్జ్ ఉందా తెలుసుకొని అప్పుడు వానికి ఓటేస్తామని చెప్పుర్రి. ఇన్ని రోజులు జరిగిన అరాచకాలని చాలు. ఇప్పుడైనా జర మేల్కోండి. ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయండి.